ఒళ్ళంతా బరువెక్కినట్టుంది. కాళ్ళు మొద్దుబారిపోయాయి. 2-3 మెట్లు ఎక్కి మెట్ల మీద బోర్లా పడ్డాడు. కణత బొప్పి కట్టింది. మోకాటి మీద చర్మం కొట్టుకుపోయింది. ముక్కుతూ మూలుగుతూ మెట్లన్నీ ఎక్కేసరికి కాళ్ళు పీకసాగాయి. రొప్పు వచ్చింది. పోనీ ఆ గారెలు ఆవడలు తినే బయటికి పోదాం, చాలా ఆయాసంగా ఉంది అనుకున్నాడు సత్యం. వంటలక్కను కేకేసి పలహారం పట్టుకురమ్మన్నాడు. వంటలక్క పళ్ళెంలో గారెలు ఆవడలు పట్టుకొచ్చి, ఇప్పుడే కదా తిన్నారు, ఇవి పిల్లవాడి కోసం ఉంచాను, మీరు మళ్ళీ తింటారా, కడుపు నొప్పి వస్తుందేమో అన్నది. నాకు నువ్వు పలహారం పెట్టావా? కడుపులో నొప్పి అని అబద్ధమాడాను. నా కోసం ఉంచినవి నాకు పెట్టడానికి ఏడుస్తావేం? పెట్టెక్కడా అని సత్యం గదమాయించాడు. వంటలక్క తన చెవులను తానే నమ్మలేకపోయింది. తన యజమానికి మతి చెడిందని అనుమానం వేసి నౌకరును పంపి వైద్యుణ్ణి రమ్మని కబురు చేసింది. వైద్యుడు రావడం మేలే అయింది. ఎందుచేతనంటే ఆదరా బాదరా పలహారం తిని సత్యం పక్క మీద పడి పొర్లిగింతలు పెడుతున్నాడు కడుపు నొప్పితో. వైద్యుడు కడుపు నొప్పికి మందిచ్చి వెళ్ళిపోయాడు. వైద్యుడు తనను తమరు అని గౌరవంగా పిలవడం అంత బాధలో కూడా సత్యానికి ఆశ్చర్యం కలిగించింది. వైద్యుడు వెళ్ళాక కొద్దిసేపటికి కడుపు నొప్పి కాస్త సర్దుకున్న తరువాత సత్యం లేచి బల్ల సొరుగులో తాళపు చెవులు తీసుకుని డబ్బు కోసం బీరువా దగ్గరకు వెళ్ళి చూసి కొట్టినట్టు తుళ్ళిపడ్డాడు. ఎందుచేతనంటే బీరువా అద్దంలో తన తండ్రి ప్రతిబింబం కనబడింది. చచ్చాన్రా బాబు అనుకుని సత్యం వెనక్కు తిరిగి చూశాడు. తండ్రి జాడలేదు. మళ్ళీ అద్దంలోకి చూశాడు. అద్దంలో తండ్రి ఆకారం మళ్ళీ కనిపించింది. బట్టతల, మీసాలు, కళ్ళజోడు కనిపించాయి. తన మొహం తడుముకున్నాడు. తన మొహాన మీసాలు, కళ్ళజోడు తగిలాయి. సత్యానికి తల తిరిగినట్టయిపోయింది. తను ఎట్లాగో తన తండ్రి అయిపోయాడు. ఈ సంగతి తెలియగానే మొదట దిగులు వేసింది. కానీ వెంటనే సంతోషం కూడా కలిగింది. ఇక తను బడికి పోనక్కరలేదు, దెబ్బలు తినక్కరలేదు. ఏది పడితే అది తినవచ్చు, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు. ఇక డబ్బంతా తనదే. సంతోషంతో ఒక్క గంతు వెయ్యబోయి కుప్పలా కూలబడ్డాడు సత్యం. ఇప్పుడు వాడికి మరో ఆలోచన కలిగింది. తను తన తండ్రిగా మారిపోతే తన తండ్రి ఏమైనట్టు? ఈ ప్రశ్నకు సమాధానమల్లే మెట్ల మీద అడుగుల చప్పుడు వినబడింది. 8 ఏళ్ల బొట్టికాయ ఒకడు మెల్లగా మెట్లెక్కి వస్తున్నాడు. తీరా చూస్తే ఆ మెట్లెక్కి వస్తున్నది తనే. తన తండ్రికి తన స్వరూపం వచ్చిందని సత్యం చప్పున గ్రహించాడు.